రైతు బిడ్డ ఎంత నిజాయితీ పరుడనేది మరోసారి అర్థమైంది. ఇక లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. శివన్న పల్లవి ప్రశాంత్ వీళ్ళు కూర్చున్న సమయంలో శివన్న ఏం చెప్తున్నాడంటే, అరే ప్రశాంత్, మనం టాప్ 3లో ఉన్నట్లయితే గనక బిగ్ బాస్ వాళ్ళు మనకి ఆఫర్ చేస్తారు అంటే ఏ ఆఫర్ అన్నా అన్నారు. అదేంట్రా, నువ్వు అన్ని సీజన్స్ ని చూసొచ్చావు కదంటే, మర్చిపోయానన్నా, సూట్ కేస్ ఆఫరే కదా అంటే, అవునరా, ఒకవేళ నీకు సూట్ కేస్ ఆఫర్ చేస్తే నువ్వు ఆ మనీని తీసుకుంటావని అంటూ శివాజీ అన్న రైతు బిడ్డని అడిగాడు. అయితే రైతు బిడ్డ ఏమంటున్నాడంటే, అన్న, నేను ఇక్కడికి వచ్చింది జనాలు గెలిపిస్తే గెలుస్తాను, లేకపోతే వెళ్ళిపోతాను తప్ప మధ్యలో సూట్ కేసు తీసుకొని నేను వెళ్ళిపోనన్నా, దానివల్ల నా కెరియర్ మీదే చాలా ఎఫెక్ట్ పడుతుంది అంటూ శివాజీ అన్నకి చెప్తున్నాడు. అయితే శివాజీ అన్న అంటున్నాడు, ఒరే, ఒకవేళ తీసుకుంటే ఎంతో కొంత మనీ వస్తుంది కదా అన్న అంటే, అవసరం లేదన్నా, నేను విన్నర్ అవుతాననే ఆశ నాకున్నది. నన్ను ఒక కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చినా సరే ఇక్కడికి 15 వారాలు నేను హౌస్లో కొనసాగాను అంటే నన్ను ఆడియన్స్ ఇష్టపడుతున్నారనే కదా, నాకు ఆ ధైర్యం ఉందన్నా, నన్ను విన్నర్గా చేస్తారని. ఒకవేళ నేను గనక డబ్బులు తీసుకొని వచ్చేసాను అంగో, జనాలు ఏమనుకుంటాడు, వీడు పైసల కోసమే హౌస్లోకి వెళ్ళారని అనుకుంటారు. నాకు అవసరం లేదన్నా, ఒకవేళ నన్ను విన్నర్ చేస్తే విన్నర్గా నిలుస్తా, లేకపోతే విన్నర్ కాకుండానే రన్నర్గా అన్నా వచ్చేస్తాను తప్ప డబ్బులు తీసుకొని అస్సలు రానన్నా అంటూ శివాజీ అన్నకి చెప్తున్నాడు. అంతేకాదన్నా, నా మీద నమ్మకం పెట్టుకున్న నాకెవరైతే ఓట్లేస్తున్నారో నా ప్రజలకి ఇచ్చిన మాటని నేను మమ్ము చేయనన్నా అంటూ శివాజీ అన్నకి చాలా ఎమోషనల్ గా చెప్తున్నాడు. అయితే శివన్న అంటున్నాడు, నేను వయసులో పెద్దోడినైనా సరే నిన్ను చూసి చాలా విషయాల్లో నేర్చుకోవాలరా ప్రశాంత్, ఏదేమైనా సరే నువ్వు తోపేహా అంటూ శివాజీ అన్న చెప్తున్నాడు. ఏదైనా మన పల్లవి ప్రశాంత్ చాలా జెన్యున్ గా చాలా కరెక్ట్ గా ఉంటాడనే చెప్పాలి. మరి మీరేమంటారు అనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన